హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నా. ఇది మంగళవారం వ్లాగ్ అండి. ఈరోజు నేను సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి వెళ్దామనేసి ఇంకా కొంచెం ఎర్లీగానే లేసాను. ఇదిగోండి ఇక్కడ మా వంటగది నుండికి మంచిగా సూర్యకిరణాలు అయితే వస్తాయి. నేను ఇంకా స్నానం చేసి సూర్య నమస్కారం అయితే చేసుకున్నాక ఇంకా గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. మా బాబు హిమాన్సు స్కూల్కి వెళ్తాడు, సో వాడికి కూడా రెడీ చేయాలి. నేనేమంటే ఇంకా సుబ్రహ్మణ్యం స్వామికి కూడా టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను కదా, ఫస్ట్గా పనులు చేసి అన్నీ రెడీ అయిపోతున్నాను. ఇంకా నేనైతే సుబ్రహ్మణ్యం స్వామి కోసం పరమాన్నం కూడా చేస్తున్నాను. ఇదిగోండి ఇంకా పెసరపప్పునైతే తీసుకొని పరమాన్నం చేసుకుంటున్నాను. మా హిమాన్ష్ అండి పిలుస్తున్నాడు, అందుకని సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఇంకా నేనైతే చెప్పాను కదా పరమాన్నం అయితే చేస్తున్నాననేసి. మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. నేనైతే కుక్కర్లోనే చేసేస్తాను, ఫాస్ట్గా అయిపోద్ది అనేసి. నేనైతే పెసరపప్పు పరమాన్నాన్ని ఈక్వల్ క్వాంటిటీలో రైస్ ఎంత వేసానో పెసరపప్పు అంత వేసి మంచిగా వాష్ చేసి తగినంత వాటర్ వేసి విజిల్ పెట్టేస్తాను. మీరైతే ఎలా చేస్తారు? ఇంకా ఇది విజిల్ వచ్చిన టైంలో, ఇది కుక్ అయిన టైంలోనే ఇంకా నేను పూజా గదిని అయితే సిద్ధం చేసుకుంటున్నాను, దీపం పెట్టాలి కదా అనేసి. ఇదిగోండి ఇంకా అవన్నీ తీసేసి ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి కోసం నేను దీపం అన్నీ రెడీ చేస్తానండి. ఇంకా నైవేద్యం చేస్తున్నా. నువ్వుల చిమిలిను బియ్య పిండితో చేస్తారు కదా చలిమిడి, అవి అయితే చేశాను. ఇవి చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటుంది. నువ్వుల చిలిమిడి అయితే చాలా బాగుంటుంది, తింటే ఆరోగ్యం కూడా. పిల్లలకైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. ఇదైతే చేసేసాను. ఇంకా ఈ టైంలోనేమంటే పరమాన్నం కూడా అయిపోయింది. నేను ఇంకా అందులో బెల్లం వేసేసి మంచిగా కలిపిస్తున్నాను. నాకైతే ఈజీగా అయిపోతుందండి. ఇదిగోండి ఇలా కలుపుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. అండ్ మంచి బెల్లం అయితేనే ఇలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర ఉండేది చాలా మంచి బెల్లం అండి, అందుకే నాకు ఫాస్ట్గా అయిపోద్ది. తురమాలుగానే ఏం లేదు. ఇంకా నేను దేవుడికి రెడీ చేస్తానని చెప్పాను కదా, పూలన్నీ పెట్టేశాక ఇంకా నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా దీపం పెట్టేశాను. దీపం పెట్టేసి మా బాబు హిమాన్స్కి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసి వెళ్ళండి, టైం అయిపోతుంది అనేసి. వాడికి అయితే నేను ఈ ప్రసాదాన్ని వాడికి పెట్టేశాను. మా మనిషికి చెప్పాను కదా, వాడికి ఏమంటే పరమాన్నాన్నే పెట్టేశాను. వాడు తిన్ను అన్నాడు. ఒకసారి తిని చూడు బాగుంటుంది, తిన్నా అంటే కొంచెం తిన్నాడు. ఇంకా అయితే వాడిని స్కూల్కి పంపించేస్తున్నా, వెళ్ళిపోతున్నాడు. బాయ్ మమ్మీ అంటున్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వాడు ఎక్కడికన్నా స్కూల్కి వెళ్ళిపోతే. ఇదిగోండి ఇంకా నేనైతే టెంపుల్కి వచ్చేసాను. ఇంకా ఈ టెంపుల్కి ఎంట్రీ కాగానే శివయ్య దర్శనం అయితే ఇస్తాడండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. ఇంకా పక్కన ఏమంటే సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం చేస్తున్నారు. నేను వెళ్ళినప్పటికీ అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా నేను వెళ్ళినప్పటికీ గంధంతోని విభూతితోని అభిషేకం చేశారు, చాలా బాగున్నది. ఎక్కువ టైం తీసుకుని బాగా చేస్తారు. అన్ని దగ్గరలో ఇలానే చేస్తారనుకోండి, కానీ చెప్తున్నాను మామూలుగా. చూడండి ఇక్కడ గంధంతో అభిషేకం చేస్తున్నారు. ఆ గంధాన్నే మనకి బొట్టుగా ఇస్తారు కావాలి అనుకుంటే. ఇంకా మనం ఏమంటే స్వామివారిని అలంకరిస్తున్నారు. సో ఈ టైంలో నేను గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశాను. ఇక్కడ పార్వతీదేవికి పూజలు చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. చేశాక నేను ఇక్కడ కాసేపు ఉండి దేవిని కూడా దర్శనం చేసుకొని ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చేసాను. సుబ్రహ్మణ్య స్వామిని చాలా అందంగా రెడీ చేశారండి, నాకైతే చాలా బాగా నచ్చారు స్వామి. ఇంకా నేను ఇంటికి వచ్చేసాక సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టిన ప్రసాదం అయితే తిన్నాను. తినేసాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇలాగా ఫ్రూట్స్ వేసుకొని కర్రీ రైస్ తిన్నాను, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం తిన్నాను. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారనేది కామెంట్ చేయండి. తినకపోతే ఒకసారి తినండి, చాలా బాగుంది. ఇంకా మా బాబు హిమాన్స్కి ఒకసారి టేస్ట్ చేయమంటే తిన్ను అనేసాడు, వాడు తినలేదు. ఇదేనండి ఈ వ్లాగు, ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.